సార్ నా పేరు విజయ్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలే వన్ టౌన్ బాగా ఏంటి అష్టదిగ్బంధనం అంటారు కదా, ఎటు వెళ్ళినా కానీ బ్లాకేజ్, బయటకు వెళ్ళటానికి ఒక పెద్ద రోడ్డు అనేది లేదు. ప్రపోజల్స్ అయితే చాలా ఉన్నాయి, ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎర్రకోట రోడ్డు కానీ, పంజా దగ్గర వించిపేట నుంచి అక్రాస్ ది రైల్వే, ఆ రెండు పడితే కానీ ఇప్పుడు ఒక పెద్ద స్కూల్, మంచి స్కూల్లో వన్ టౌన్ వాళ్ళు చదివించుకోవాలన్నా బయటకు వెళ్ళాల్సిందే, అక్కడ ఉన్న స్పేస్లో అవ్వదు. పెద్ద మల్టీపర్పస్ హాస్పిటల్స్ కావాలన్నా బయటకు వెళ్ళాల్సిందే, ఏదైనా బయటకు వెళ్ళాల్సిందే. ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ వన్ టౌన్ పీపుల్కి కావాలంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే. మీరు ఎంత అనుకున్నా కానీ అక్కడ పెట్టడానికి అవకాశం అక్కడ కొంచెం కూడా జాగా లేదు. సో ఆ వెళ్ళేదానికి అవకాశం ఉండే ఈ ఎర్రకట్ట రోడ్ ఎక్స్టెన్షన్ కానీ, ఈ వించిపేట నుంచి టూ టౌన్కి వెళ్ళే రోడ్ అదే ఫ్లైఓవర్ కొత్తది వేసే అవకాశం కానీ మీరు చూస్తారని చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తున్నాం అనమాట. అది రెండు కూడా అండి రైల్వే వాళ్ళతో లింక్ ఉంది అని మనకు పేపర్లో చదివేది, రైల్వే మీద నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ సమస్య రైల్వే వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేయాలని చెప్పి అంటున్నారు. అది మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి, నేషనల్లో కూడా మీకు పలుకుబడి ఉంది కాబట్టి అది మీ వల్ల సాధ్యం అవుతుందని మేము అనుకుంటున్నాం. పలుకుబడితో సంబంధం లేదమ్మా, అది మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి డెఫినెట్గా ఇవన్నీ సాధించగలిగినవే మనకి. అట్లా మొత్తానికి ఒక రీడెవలప్మెంట్ ప్లాన్ అనేది చేయాలి వన్ టౌన్కి. పున్నమి ఘాట్ కానీ, భవానీ ఐలాండ్స్ కానీ, ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కానీ, ఈ ఫ్లైఓవర్స్ ఎర్రకట్ట దగ్గర నుంచి అటు ఆ సొరంగం రోడ్ని దాన్ని డబల్ చేయటం, తర్వాత కొండ మీద ఉన్న నివసించే వాళ్ళకి ముఖ్యంగా ఇమ్మీడియట్గా మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అట్లీస్ట్ బియ్యం బస్తా తీసుకెళ్లాలన్నా, గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లాలన్నా మోసుకెళ్ళటం చాలా కష్టం. సార్ దానికి కూడా ఒక ప్రపోజల్ చెప్పున్నారు, అంతకుముందు కూడా పేపర్లో వచ్చింది. పైన దుర్గగుడి నుంచి ఇంకొక రోడ్డు వేస్తామని కూడా అన్నారు. కానీ అన్నీ 10 ఏళ్ళ నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాం కానీ ఏది ముందరికి వెళ్ళలేదు. అందుకని అవకాశాలు, ప్లాన్లు కూడా చాలామంది వేస్తున్నారు. అంటే వీటి నుంచి మనం ఎకానమీ క్రియేట్ చేసి, అడిషనల్ ఎకానమీ క్రియేట్ చేసి దాని నుంచి రీపేమెంట్ ప్రోగ్రామ్ చేస్తాం అనంటే గవర్నమెంట్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్, లీగల్ క్లియరెన్స్, ఈ రెండు కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే మనం సాధించలేదంటూ ఏమి ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కనుక మనం అప్పు తీసుకోవాలంటే వాళ్ళకి ఏవో స్టాండర్డ్ నామ్స్ ఉన్నాయి. మినిమం మాకు 9% రిటర్న్ రావాలి అని. లీగల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయని లీగల్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు క్లియరెన్స్ చేసుకుంటే, నేను ఇప్పుడు ఊహిస్తుంది ఏంటంటే, నాకు మోడీ గారి దగ్గర పనిచేయటం వలన గవర్నమెంట్లో సాధ్యాసాధ్యాలు తెలుసు, ప్రొసీజర్ తెలుసు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ నేను ఇంటిగ్రేట్ చేసి ఉండేవాడిని ఆ రోజుల్లో. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు ఉన్నంతకాలం అవన్నీ నేను ఈజీగా చేయించగలను అనేది నా నమ్మకం. నా మీద నాకు నమ్మకం చాలా ఎక్కువ. ఏదన్నా పట్టుకుంటే మాత్రం అది నేను సాధించే వరకు నిద్రపోను. అలా నేను కష్టపడను, మనుషులతో చేపిస్తా. నేను కష్టపడే చాలా తక్కువ. నాదెల్లా ఇంటలెక్చువల్గానే నేను చెప్తాను, ఇది నెక్స్ట్ డే కల్లా రిజల్ట్స్ చూస్తాను నేను. అంతవరకే జనాలతో పని బాగా చేయించగలను, అది నా ఎక్స్పర్టైజ్. థ్యాంక్ యూ సార్.